వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. సోదరి సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ఎంతో పవిత్రత కూడుకున్న నెల మాసం. ఈ రోజు రంజాన్ సందర్భంలో వారి ఉపవాస దీక్ష, వారి ఏదైతే నియమ నిబంధనలు, వారి ప్రార్థనలు మన దేశానికి, ప్రపంచానికి ఎంతో మేలు కలుగుతుంది. అల్లా ఆ రకంగా సూచించారు, ఆ రకంగా మీరు ప్రార్థన చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ ప్రాంతం అంతా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కలిసిమెలిసి ఉండే దిశగా మనం అనుకున్నాం. మరి ఈ సందర్భంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు దాటినప్పటికీ మరి ముస్లిం మీద, మస్జిద్ల మీద ఎవరు కూడా శ్రద్ధ చూపెట్టలేదు. ఎన్నో సంవత్సరాలు పరిపాలించిన మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరో పార్టీలు కావచ్చు చేయలేదు. ఏదైతే ముస్లింస్ కి, పేదతున్న ముస్లింస్ కి రంజాన్ సందర్భంలో బట్టలు ఇచ్చే కార్యక్రమం, భోజనం పెట్టే కార్యక్రమం, మసీదులలో ఉండే ఇమాం మౌజంలకి నెలకొంత పారితోషికం ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. మరి ఆ సందర్భం దృష్టిలో పెట్టుకుని ఆనాడు మసీదులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు మసీదు ప్రతి సంవత్సరం రిపేర్ కోసం కొంత డబ్బిచ్చిన సందర్భాలు మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు మర్చిపోయాయి. అదే కాకుండా ఆనాడు మరి అన్ని విధాల మసీదులలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి మసీదుకు బోరు మోటిచ్చేసి నీటి ఎద్దండి కూడా తీసిన సందర్భాలు. ఏదైతే పెద్ద మసీదు ఉందో ఆ మసీదు ఒక సందర్భంలో ఆనాడు మసీదు సంబంధించిన కొంతమంది మిత్రులు నాకు కలిసినప్పుడు మరి అక్కడ ట్రాన్స్ఫర్ పెడితే డబ్బు అవుతుంది, ఒక 5 లక్షల రూపాయలు అవుతుంది అంటే మమ్మల్ని డబ్బు కట్టమంటే నేను ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ₹1 లేకుండా అదే పెద్ద మసీద్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న మసీద్ కు ఆనాడు ట్రాన్స్ఫర్ మంజూరు చేసిన సందర్భం కూడా గుర్తించడం జరుగుతుంది.